అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆశలను ఆశయాలను ఆసరాగా చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు సొంతింటి కలను నెరవేరుస్తామని, అందమైనటువంటి ఇల్లు నిర్మిస్తామని రియల్ మోసాలకు పాల్పడుతున్నారు. కర్నూలులో అలాంటి సంఘటనే జరిగింది. సద్గురు సాయి నివాస్ సంబంధించినటువంటి వెంచర్లో రియల్ మోసం చేసినటువంటి కేటుగాళ్ళు ఆ యొక్క వ్యవహారం బయటపడుతుంది. అయితే అందమైనటువంటి బ్రోచర్లో చూపించినటువంటి వ్యవహారం వేరు, కానీ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఈ రియల్ వెంచర్లో ఎక్కడ కూడా కనీసం మంచి సరైనటువంటి రోడ్డు మార్గం లేదు, మరోవైపు డ్రైనేజ్ లేదు, పార్కు డెవలప్మెంట్ చేస్తామని చెప్పినటువంటి వ్యవహారం కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. అయితే ఒకవైపు బిల్డరు, మరోవైపు ఓనరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ వెంచర్లో ఉన్నటువంటి ఓనర్లు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి? ఫస్ట్ మీకు ఏమని చెప్పారు? సార్ ఫస్ట్ మాకు మా బిల్డర్లే ఓనర్లు అని చెప్పి ఈ వెంచర్లు మాకు అమ్మడం జరిగిందండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్న చిన్నస్వామి రామకృష్ణ ఈ వెంచర్ నందు మొత్తం ప్లాట్స్ మావి అని చెప్పి మా అందరికీ అమ్మడం జరిగింది. మేము కూడా అప్రూవల్ కదా, అన్నీ ఉంటాయి అనే ఉద్దేశంతో మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా లోన్లు తీసుకుని ఒక్కొక్కరం 80 లక్షలు 70 లక్షలు లోన్లు తీసుకొని ఈ ఇళ్ళను నిర్మించుకోవడం జరిగింది. ప్రతి అడుగున మమ్మల్ని వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు. అన్నీ కూడా అప్రూవల్ ఉన్నాయి కదా, అవుట్ఫ్లో ఉంటుంది, పార్కు డెవలప్ చేసి ఇస్తామన్నారు, ప్లస్ మంచినీటి వసతి ఇస్తామన్నారు, స్ట్రీట్ లైట్స్ ఎవ్రీథింగ్ కల్పిస్తామని చెప్పి మా చేత కొనియించడం జరిగింది. కానీ తీరు ఇప్పుడు అడిగితే డ్రైనేజ్ అవుట్లో చూపించుకోకుండా మురుగునీరు నిల్వ వల్ల పిల్లలకి చాలామంది జ్వరాలతో పడుతున్నారు. అదేవిధంగా మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాకేం సంబంధం, మేము ఓన్లీ బిల్డింగ్ కట్టించేంత వరకే, మీరు ల్యాండ్ లార్డ్ని అడగండి అంటారు. ల్యాండ్ లార్డ్ మాకేం మేము మీకు అమ్మలేదు కదా, మేము డైరెక్ట్గా బిల్డర్స్కి అమ్మాము, బిల్డర్స్ని అడగండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరు కలిపి మళ్ళీ ఒకరి మీద డెవలపర్స్ అని చెప్తున్నారు. ముగ్గురు మాతో నాటకాలు ఆడుకుంటున్నారు. ఒక సైడ్ బిల్డర్స్, ఒక సైడ్ ల్యాండ్ లార్డ్స్, ఒక సైడ్ డెవలపర్స్ అని చెప్తూ మమ్మల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా కంప్లైంట్లు ఇచ్చాం, స్పందనలు కూడా కంప్లైంట్ చేసాం. అలాగే కూడా స్పందనలు అడిగితే కేఎంసీకి వెళ్ళమన్నారు, మున్సిపాలిటీలో అలాగే కంప్లైంట్ చేసాం. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం ఉంది, బ్యాక్ సైడ్ అంతా కూడా నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్, దాంట్లో మేము కాలువ తీసేకి రాదు, మీరు ల్యాండ్ లార్డ్స్ని అడిగి చేయించుకోండి అని చెప్పి వాళ్ళు రిటర్న్గా మాకు ఇవ్వడం జరిగింది. అలాగే రీసెంట్గా మళ్ళీ కుడా చైర్మన్ కూడా కలిసాము. కుడాలో కంప్లైంట్ చేయండి, కుడా వాళ్ళు కదా పర్మిషన్ ఇచ్చారు, కుడాని అడగండి అన్నారు. కుడా వాళ్ళని అడిగాం, ఏ విధంగా మీరు మార్టిగేజ్ రిలీజ్ చేశారు వితౌట్ అవుట్ఫ్లో డ్రైనేజ్ లేకోకుండా, అలాగే పార్కు డెవలప్ చేయకుండా, వాటర్ ఫెసిలిటీ ఇవ్వకుండా ఏ విధంగా మార్టిగేజ్ రిలీజ్ చేశారని అడిగితే సంబంధిత ఇంజనీర్లు నీళ్ళు నములుతూ పార్కులో చిన్న ఫిట్ కొట్టిస్తాము, లేకపోతే బ్యాక్ సైడ్ ల్యాండ్ లార్డ్ది సైట్ ఉంది కదా అక్కడ ఫిట్ కొట్టిస్తామంట. ఫిట్ అనేది మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఇష్యూ కాదు. ఎంత వర్షం వచ్చినా ఆ ఫిట్ అనేది ఆగదు, 1 నెల 2 నెలలకే ఆగుతుంది. ఇప్పటికే 30 ఇళ్ళు ఉన్నాయి. మొత్తం హౌసెస్ వస్తే మేము అసలు ప్రతి ఒక్కరం హాస్పిటల్ పాలవ్వాల్సి వస్తుంది. 80 లక్షలు 90 లక్షలు ఖర్చు పెట్టుకుని కూడా వితౌట్ డ్రైనేజ్ అవుట్ఫ్లో లేకపోతే ఎలా ఉంటుందనేది మేము చాలా ఇప్పటి నుంచి ఎందుకు కొన్నామా ఇక్కడ, అసలు మేము ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఏదర్ బిల్డర్కా లేకపోతే ఓనర్కా డెవలపర్కా అర్థం కాక ఇంత డబ్బులు వేస్ట్ చేసుకొని ఇది అమ్ముకుంటే ఎవడు కొనడు, కట్టుకుందామా మన దగ్గర డబ్బులు లేవు, ఒకసారి లోన్ తీసుకుంటే మళ్ళీ లోన్ తీసుకోవడానికి అవ్వదు, సచ్చేంత వరకు లోన్ కట్టడానికే మాకు మా ఆయుష్ అంతా అయిపోతుంది. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎమ్మెల్యే గారిని కూడా రీసెంట్గా కలవడం జరిగింది. ఆవిడ ప్రాబ్లంను నేను అర్థం చేసుకుంటాను, నేను చెప్పగలను, నేను చేయగలను అంటుంది. కానీ దాన్ని ఏం చేయలేము. ఇప్పటికంటే ఈ డ్రైనేజ్ మాత్రం మేము ఏం చేయలేము. వాటర్ ఫెసిలిటీ కావాలంటే మేము ప్లానింగ్లో పెట్టి ఏదైనా చేయగలుగుతాం, కానీ డ్రైనేజ్ ఇష్యూ మాత్రం నేను ఏం చేయలేను అంటుంది ఆవిడ కూడా. ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బిల్డర్ ఎవరు? రామకృష్ణ, మన చిన్నస్వామి రామకృష్ణ. చిన్నస్వామి అయితే ఎంత నెగ్లిజెన్స్గా మాట్లాడతాడంటే, మేమేదో వాడి దగ్గర పని చేస్తున్నాము పని వాళ్ళ మాదిరిగా, మాకేం సంబంధం అండి, వెళ్ళి ల్యాండ్ లార్డ్ని అడగండి, లేదా కంప్లైంట్ చేసుకున్నారు కదా, కుడాకి వెళ్తే కుడా నుంచి ఫోన్ చేయిస్తే వెళ్ళారు కదా, వెళ్ళి అడగండి, ఎమ్మెల్యే కాడికి పోండి, వాళ్ళ దగ్గర పోండి, వీళ్ళ దగ్గర పోండి, ఇదే ఆన్సరే తప్ప మేము చేస్తాము, మేము దీనికి జారి చూపిస్తాం అనే మాత్రం చెప్పడం లేదండి. ఆ విధంగా మమ్మల్ని మోసం చేశారు. నేను ఒక్కనే కాదు, ఇట్లా 30 కుటుంబాల వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళం ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి వెళ్ళి మాకు సమస్యను సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. మీకు చెప్పండి, మీకు బిల్డరు ఇచ్చింది ఎవరు, ఆ బిల్డర్ పేరేంటి, అసలు మీరు కొనేటువంటి సమయంలో 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కొన్నారా? అవును, ఇక్కడ ఏం జరిగిందంటే మాకు ఈ వెంచర్ను చూపించేటప్పుడు అందమైన బ్రోచర్ను చూపించి మమ్మల్ని మొబైల్ పెట్టడం జరిగింది. ఫస్ట్
దీనికి ప్రధానమైన కారకులు ఇద్దరు, ఒకడు చిన్నస్వామి, ఒకడు రామకృష్ణ. వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క గొప్ప మోసపూరితమైనటువంటి విధానంతో వీళ్ళు వెంచర్ ఇంత బాగుంది అంత బాగుంది అని చెప్పి బయట వెంచర్లు వేసుకొని బతుకున్నటువంటి పరిస్థితి ఈరోజు వీళ్ళకి ఉంది. మేము ఎన్నిసార్లు వీళ్ళకి అడిగినా, అంటే మాకు అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పినారు, కానీ ఏది కూడా మాకు ప్రొవైడ్ చేయకుండా ఆల్రెడీ మీరు 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, మాకేం సంబంధం, దీని డెవలపర్స్ ఉన్నారు, దీని ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టి మేము మాట్లాడిస్తామని చెప్తారే కానీ సమస్యకైతే ఎలాంటి పరిష్కార మార్గం అనేది చూపించలేదు. ఖచ్చితంగా దీని మీద మేము కొన్నది చిన్నస్వామి అండ్ రామకృష్ణ కాబట్టి మెయిన్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. వ్యక్తుల ద్వారా కొన్నారా లేకపోతే బిల్డర్ సంస్థ ద్వారా కొన్నారా? లేదు, మేము వ్యక్తులు మా దగ్గరికి వచ్చి ఫస్ట్ మాకు చెప్పడం జరిగింది, మేము మాది ఇది, మాకు వాళ్ళకు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు, ఆఫీస్కి 2-3 సార్లు కూడా తిరగడం జరిగింది, కానీ వాళ్ళైతే ఎలాంటి స్పందన లేదు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే చర్య తీసుకోవాలా. వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయే వరకు కూడా మేము అయితే వదలం. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు తీసుకున్నారు, ఎంత కొన్నారు ఇక్కడ? ఇక్కడ 2019లో ఇక్కడ ఈ సద్గురు సాయి నివాస్ వాళ్ళు ఈ బ్రోచర్ ద్వారా మమ్మల్ని అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తామనేసి మోసపూరితమైన మాటలతో 70 లక్షలకు నేను ఇండ్లు తీసుకున్నా అండి. ఇక్కడైతే ఈ ఫెసిలిటీస్ అయితే శూన్యము, ఏం డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రైనేజ్ వాటర్ పోవడానికి అవుట్ఫ్లో లేదు, పార్కు డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ చేసిస్తామని మాతో డబ్బులు కట్టించుకొని మాకు ఇండ్లు అప్పచెప్పినారు. ఇప్పుడు ఈ సమస్యలతో వాళ్ళని అడుగుతూ ఉంటే అసలు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ చిన్నస్వామి, ఈ రామకృష్ణ అనే పెద్ద మోసగాళ్ళు వీళ్ళు. ఈ రియల్ ఎస్టేట్లో వీళ్ళు ఇట్లా అందమైన బ్రోచర్లను పెట్టి వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటా ఉన్నారు. హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికేమో ఏమీ లేకుండా మాతో డబ్బులన్నీ ఇప్పించుకున్నాక వీళ్ళు చేతులు ఎత్తేసి మేమేం చేయలేము అనేసి మోసపూరితమైన మాటలు చెప్తున్నారు. ల్యాండ్ ఓనర్ మీద చెప్తున్నారు. ల్యాండ్ ఓనర్స్ హరినాథ్ రెడ్డి అని ఆయన హుడాలోనే పనిచేస్తాడు అకౌంట్స్ ఆఫీసర్గా. వాళ్ళ బ్రదరు హరినాథ్ రెడ్డి, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు ఇద్దరు కూడా డెవలపర్స్ పేరు మీద వెంకటేశ్వర రెడ్డి పేరు మీద చెప్తున్నారు. కానీ మేమైతే చిన్నస్వామికి ద్వారానే తీసుకున్నాం, వాళ్ళకే డబ్బులు ఇచ్చినాము. బట్ వీళ్ళే మాకు చిన్నస్వామి, రామకృష్ణ వీళ్ళిద్దరే ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేయాలి. కొనేటువంటి రోజు ఈ బ్రోచరీ చూపించి ఇలా అందమైనగా చూపిస్తాం, పార్కులు ఎలా ఉంటాయి, రోడ్లు ఇట్లుంటాయి, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇలా ఉంటుంది అనేసి చూపించారు. ఈ బ్రోచర్ చూపించే మాతో ఇండ్లు కొనిచ్చుకున్నారు. మేము కూడా కొన్నాం. ఇంత బాగా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్రోచర్ ద్వారా, ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇస్తామని చెప్పినందుకే మేము తీసుకున్నాం. కానీ దీంట్లో ఏ ఒక్కటి లేదు, ఏ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? ఇప్పుడు మేము మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసినాము, మున్సిపాలిటీ వాళ్ళు చేయాలా అనేసి వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. వీళ్ళు కనీసం మినిమం సౌకర్యాలు ఈ బిల్డర్ మాకు చెప్పినాడు ఆ రోజు. అంటే ఈ చిన్నస్వామి, రామకృష్ణ మీకు ఇవన్నీ మేము ఫెసిలిటీస్ అన్నీ ఇస్తాము, ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తామని. కానీ ఏం లేకుండా హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు ల్యాండ్ ఓనర్ మీద చెప్తున్నారు. ఏమన్నా అంటే ల్యాండ్ ఓనర్స్తో మేము తీసుకోలేదు, వీళ్ళకే మేము డబ్బులు ఇచ్చినాం, వీళ్ళ ద్వారానే తీసుకున్నాం. సో మీరు ఫైనల్గా ఏం కావాలనుకుంటున్నారు? ఇవన్నీ వాళ్ళు బ్రోచర్ ద్వారా ఏమి చూపెట్టినారో ఇవన్నీ పార్కు డెవలప్మెంటు, డ్రింకింగ్ వాటరు, ఈ డ్రైనేజ్ అవుట్ఫ్లో, ఇవన్నీ కూడా చూపెట్టాలి మాకు. పార్కు డెవలప్మెంటు ఇవన్నీ కూడా చూపెట్టాలి. ఈ రోడ్స్ కూడా బాగా ఆ రోజు అందంగా ఈరోజు బ్రోచర్లో చూపెట్టారు, కానీ రోడ్డు అసలు చాలా క్వాలిటీ లేకుండా నాసిరకంగా చేసినా అప్పుడే పోతుంది, గుంతలు పడిపోతుంది రోడ్డు కూడా. రైట్, మొత్తంగా చూసుకుంటే మనకు ఇక్కడ చూస్తున్నటువంటి బ్రోచర్ చూస్తున్నాం. ఎస్ఎల్వి బిల్డర్స్ అనేటువంటి బిల్డర్ అండ్ డెవలపర్స్ అనేటువంటి సంస్థ తనకు మోసం చేసింది. 2019లోనే కూడా పర్మిషన్ ఉన్నట్టు తీసుకుంది. ఈజీ టు ఫైండ్ లగ్జరీ హోమ్ అనేటువంటి దీనిపైన అందమైన మీ సొంత ఇంటి కళను నెరవేర్చుకోండి అనేటువంటి నినాదాలు చెప్పుకుంటూ బయట జనాన్ని మోసం చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎస్ఎల్వి బిల్డర్స్ అని చెప్పేటువంటి పరిస్థితి. సద్గురు సాయి నివాస్ అనేటువంటి పేరుతో ఇక్కడ ఈ బ్రోచర్లో చూపించినలాగా అందమైన బిల్డింగ్ కట్టిస్తాం, మీకు పార్కు నిర్మిస్తాం, లేకపోతే ఇలాంటి బిల్డింగ్లు కట్టిస్తామని చెప్పి మేము చేతికిస్తామని చెప్పి ముందుగానే ఇంటిలోకి చేరక ముందే ఇక్కడ అందమైనటువంటి ఒక ప్రపంచాన్ని చూపించి అందంగా మోసం చేసినటువంటి, అది కూడా మోసపోయింది అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్స్, ఎంప్లాయీస్, బ్యాంకర్స్, టీచర్స్, అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఉన్నారు. మరి చదువుకున్న వారినే బోల్తా కొట్టించేలాగా వ్యవహరిస్తున్నటువంటి ఈ మోసకారి బిల్డర్స్ పైన, ఇలాంటి బిల్డర్సే కర్నూలు నగరంలో చాలా సంస్థలు ఉన్నాయి, సంస్థల పేరుతో మోసం చేస్తున్నాయి. ఆ మోసాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు మున్సిపల్ అధికారులు, మరోవైపు కూడా పేరుకు మాత్రమే పనిచేస్తుంది. కర్నూలు
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో బోర్డు పెట్టుకున్నారే తప్ప ఎక్కడ కూడా ఏ వెంచర్లో కూడా కనీసం సౌకర్యాలు ఉన్నాయా లేదా, అక్కడ బిల్డర్ వసతి కల్పిస్తున్నాడా లేదని క్రాస్ చెక్ చేసేటువంటి పరిస్థితి కూడా కూడాలో లేదంటే ఈ కర్నూలు నగరంలో జరిగేటువంటి మోసాలు ఎంత పెద్ద స్థాయిలో జరుగుతున్నాయో చూస్తున్నాయి. ఇది కేవలం ఒక చిన్న వెంచర్ మాత్రమే. ఇలాంటి వెంచర్ల పేరుతో పెద్ద పెద్ద వెంచర్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నటువంటి తీరైతే కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇక మోసపోయినటువంటి ఈ బాధితులకు మాత్రం న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మోసం చేసి అబద్ధాలు చెప్పి చీట్ చేసినటువంటి బిల్డర్స్ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.